హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360. ఇప్పుడైతే మనం వధువు డైరెక్టర్ తోటి ఉన్నాము, ఆయనతో మాట్లాడదాం అండ్ బోల్డ్ అండ్ విషయాలు వధువు గురించి తెలుసుకుందాం. సార్ హలో సార్. హాయ్ హాయ్ అండి. సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, అన్ని సింగిల్ వర్డ్ ఆన్సర్స్ కాకుండా కొంచెం ప్రొలాంగ్ చేసే ఆన్సర్స్. తప్పకుండా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ వచ్చేసి వధువు అండ్ మీరు అవికా గోర్ని తీసుకోవడానికి ముందు షీఈ్ వెరీ ఫేమస్. చిన్నప్పటి నుంచే బాలిక వధువు సీరియల్ తోటి చాలా ఫేమస్. సో అదేమన్నా లైక్ ఉంటుంది అన్నట్టు అలా ఏమన్నా తీసుకున్నారా, లేదంటే క్యారెక్టర్కి అవికా గోరే సూటబుల్ అవుతుందన్న? అంటే ఆ కొత్తగా ఇంటికి వచ్చిన పెళ్లి కూతురుగా తన యాప్ట్, తను చూడడానికి కూడా బాగుంటుంది. పెళ్లి కూతురుగా తన జనాలకి పరిచయం. సో పరిచయం ఉన్న అమ్మాయిని ఆ ఇంటికి తీసుకొస్తే బెటర్ అని వధువుగా తను సెలెక్ట్ చేయడం జరిగింది టీం అంతా. యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా అవికా గోరు పెళ్లి కూతురు లాగానే అందరికీ పరిచయం, తెలుగు వాళ్ళకి. మెయిన్ బాలిక వధువు సీరియల్ అంటే చిన్నారి పెళ్లి కూతురు లాగా. సో ఆ మైలేజ్ అన్నది ఇక్కడ కూడా ఉంటుందని అని ఎక్స్పెక్ట్ చేశారా ముందే? 100% అండి ఉంటుంది. ఎందుకంటే తను పాపులర్ కదా ఆ యొక్క వధువులు. సో ఖచ్చితంగా ఉంటుందండి, దాంట్లో డౌట్ లేదు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. జనాలు ఆ అమ్మాయిని ఆ లుక్లో చూడంగానే మళ్ళీ అంటే చిన్నప్పుడు చూసిన వధువుకి ఈ వధువుకి చాలా ఇయర్స్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఇందులో ఏం చూపిస్తారని క్యూరియాసిటీ వచ్చి చూస్తారు ఖచ్చితంగా. సార్, యాక్చువల్లీ ఇప్పుడు మేము సిరీస్ చూసాము. ఎవరైనా సరే పెళ్ళి అనగానే ఒక హ్యాపీ మ్యూజిక్ తోటి కానీ లెన్స్ ఒక హ్యాపీ టర్మినాలజీ తోటి ప్లాట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మీరు స్టార్టింగ్ ఒక సస్పెన్స్ ప్లాట్ని తీసుకొచ్చారు. సో దీన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నారు, అంటే మీరు కథ అనుకున్నప్పుడు కానీ దాన్ని? అంటే దీన్ని అలా చెప్పాలనుకునే చేశానండి. ఎంగేజ్ అవుతారని ఒక నమ్మకంతోనే పెళ్లి నుంచే నేను నా వర్క్ స్టార్ట్ చేసేసాను. జనాల్ని అలా కట్టిపడేయాలనేది ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ సీన్ నుంచి. మీరు ఏ సీను ఒక లూజ్గా ఏ సీన్ ఉండదు. నెక్స్ట్ అనే ఉంటుంది. 7th వరకు అదే గ్రిప్గా అంతా తీసుకెళ్ళాలని నేను ఫీల్ అవుతున్నాను. సార్, ఇప్పుడు మీరు కాస్టింగ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? వధువు అనగానే ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేశారు? నందునా, అలీనా, లేదంటే అవికానా? ఎవరిని ఫస్ట్ కాస్టింగ్లో మీరు సెలెక్ట్ చేశారు? ఫస్ట్ మన అవికా గోరుతోనే స్టార్ట్ అయింది. ఓకే. అవికా గోరు, తర్వాత నందు సెలెక్ట్ అయ్యాడు, తర్వాత అలీరాజా సెలెక్ట్ అయ్యాడు. ఆ ఫస్ట్ వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ అయిన తర్వాతే అంటే వీళ్ళిద్దరూ అంటే నాకు ఫస్ట్ హీరోయిన్ సెలెక్ట్ అయితేనే నేను పేరు సెలెక్ట్ చేయగలుగుతాను. సో అలాగా నందుకి అవికా పేరు బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ ఆ క్యారెక్టర్ కూడా నందు యాప్ట్ అని నేను ఫీల్ అయ్యాను. దానికి 100% న్యాయం చేశాడు, డౌటే లేదు. సో నందుకి తమ్ముడిగా ఎవరితే బాగుంటుందంటే అప్పుడు అలీరాజా కూడా అంతా చాలా అలా జరిగిపోయిందండి. అంటే ఏదో ఒక మంచి పని జరిగేటప్పుడు ఏ ఉంటుందో ఆ విధంగా అన్నీ అలా జరిగిపోయింది. సో మీ మూవీ రక్కీ ఏదైతే ఉందో వన్ ఆఫ్ మై అదే వెబ్ సిరీస్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. ఎందుకంటే నాకు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చాలా ఇష్టం. రక్కీ చూసినప్పుడు కూడా అరే భలే ఉంది, వీళ్ళై ఉంటారు అని ఆ సస్పెన్స్ని మేము త్రూ అవుట్ ఎండింగ్ వరకు మేము క్యారీ చేసాము. సార్, మీరు స్పెషలిస్ట్ ఇన్ సస్పెన్స్ మూవీస్ అని చెప్పి నా పర్సనల్ అభిప్రాయం. మీరు ఎందుకు ఈ జోనర్ని ఎక్కువ తీస్తారు? లేదండి, నేను మంచి కామెడీ స్క్రిప్ట్లే రాస్తాను. ఇది నేను ఎందుకో చేయాల్సి వచ్చింది. బట్ కామెడీ స్క్రిప్ట్స్ నా నుంచి వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.